హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అమృత కలశం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 8వ భాగాన్ని మొదలెడదామా? విజయ కోలుకున్నా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదు. ఆమెకు అహ్మద్ రాసిన ఉత్తరం అందింది. ఇల్లన్నా ఇంట్లో వాళ్ళన్నా రాజీవ్ చాలా కోపంగా ఉన్నాడని, ఇప్పట్లో వచ్చే ప్రయత్నం చేయొద్దని రాశాడు. అది చూశాక ఆమె మనసు కుదుటపడింది. రఘుపతి 2-3 సార్లు వెళ్దాం అనుకున్నాడు. పూర్తిగా మారని అనుకున్నాడు. ఓ రోజు విజయ కూర్చుని పేపర్ చూస్తుంది. రఘుపతి హడావుడిగా వచ్చాడు. విజయ, ఓ స్కీమ్ వచ్చింది. ఏమిటి? స్కూటర్స్ లక్కీ లాటరీ తీస్తారట. ఓ 500 రూపాయలుంటే ఇస్తావా? 500కే స్కూటరా? రఘుపతి తికమక పడ్డాడు. అది కాదు విజయ, వెస్పా రావాలంటే కొన్నేళ్లు కావాలి కదా. మన నంబర్ రాగానే కంపెనీ ధరకే ఇస్తారు అన్నాడు. ఓహో, ఇంజనీర్ గారికి స్కూటర్ కావాల్సి వచ్చింది. కాదు విజయ, మనము అల్లుడికి ఏమి ఇవ్వలేదు. ఈసారి స్కూటర్ వస్తే ఏదైనా పండగకు పిలిచి ఇద్దాం. అలాగా? ఆమెకు భర్త అభిప్రాయం అంతుపట్టలేదు. ఆయనకు కనీసం బహుమతులు ఇవ్వాలని కూడా తోచదు. ఎప్పుడైనా విజయ అలాంటి సందర్భం తెస్తే తర్వాత అంటాడు. ఫలానా వారి ఇంట్లో పెళ్ళికి ఏదైనా కొనాలి అని విజయ అంటే, అబ్బా విజయ, ఇది 28వ తారీఖు, ఫస్ట్కి ఇస్తా అని చెప్పు. అసలు మీ బుర్రలో ఏముంది? మెదడు సిన్సియర్గా జవాబిచ్చేవాడు. ఎప్పుడైనా నాకు చీర కొనాలనిపించిందా? చీర లేవా? అమాయకంగా అడిగేవాడు. చీరలు చిరుగులు పట్టి నగ్నంగా తిరిగితే గాని కొనరా? అతను మాట్లాడక బజారుకు వెళ్ళి ఓ చీర తెచ్చాడు. ఇదేమిటి? పీర్ల బట్ట, దోమతెరకు గుడ్డ. నీకు చీర? ఇది చీర? తెల్లబోయింది. మరి కొట్టువాడు చెప్పాడు లేటెస్ట్ ఫ్యాషన్ అట. ఇంకా నయం, ఇది పట్టు చీరని చెప్పలేదు. రసీదుందా అని ఆ గుడ్డ వాపసిచ్చింది. అలాంటి రఘుపతికి కూతురికి అల్లుడికి కట్నాలు ఇవ్వాలని తోచిందంటే ఏమిటి ఆలోచిస్తున్నావు? 500 రూపాయలు లేవా? బహుమతి ఇవ్వలేదని మా వాళ్ళేమైనా అన్నారా? వాళ్ళన్నారని కాదు, అమ్మాయి చదివై వెళ్తుంటే ఏమైనా ఇవ్వాలి. అన్నయ్య అడిగాడా? కాదు, భారతక్కే గొణుక్కుంది అన్నాడు. పల్లవి లేదు ఇంట్లో, ఆమెకు పరీక్షల ముందు ఎవరు వండి పెడతారని కోడల్ని పంపిస్తుంది భారతమ్మ. మంచిది, కొనండి. 500 ఇచ్చింది. అతడు వెళ్ళిపోయాడు. విజయ నిరంతరం ఒకటే ఆలోచిస్తుంది. తన పెంపకంలో ఎక్కడో లోపముంది. లేకపోతే రాజీవ్ ఎందుకు ఇల్లు విడిచాడు? అమ్మా, పల్లవి ఆనందంగా వచ్చింది బయట నుండి. ఏమిటమ్మా? బావకు బాంబేలో ఉద్యోగం వచ్చిందిట. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే ముందు హైదరాబాద్ మీదుగా వెళ్తాడట అన్నది. గుడ్, కాస్త దగ్గరగా వస్తున్నాడు. మీ ఇంటికి వెళ్ళావా? అవునమ్మా, బావ అక్కడికే రాస్తానన్నారు అన్నది ఉత్తరం చదవడం కోసం గదిలోకి వెళ్తూ. విజయ బాధపడింది. అనురాగంతో అల్లుకుపోవలసిన వయసులో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తు ఆలోచిస్తే ఉండక తప్పదు. నెల రోజుల తర్వాత రమేష్ వచ్చాడు. అతని వెంట బొంబాయి తల్లిదండ్రులు వెళ్ళారు. చదువుకుంటున్న కోడలి వల్ల తమకేం సుఖం లేదని 1కి 10 సార్లంది భారతమ్మ. ఏమోరా అబ్బాయి, నీ భార్య చదువుకుంటూనే ఉంటుంది, నువ్వు ఇలా చేతులు కాల్చుకుంటూనే ఉంటావు. మాకు తప్పదుగా అని మరో బాణం విడిచింది వెళ్తూ. బావా, దగ్గరగా వచ్చావు. 2 రోజులు సెలవుంటే వచ్చేయాలి దిగులుగా అన్నది పల్లవి. మీ అమ్మాయి చూడత్తా, ఉద్యోగం మానేయమంటోంది అన్నాడు హాస్యంగా. విజయ కూడా నవ్వింది. ఆ నవ్వులో ప్రాణం లేదు. ఎందుకు పల్లు, మీ అమ్మ అంతలా బాధపడాలి? రాజీవ్ గాడికి బుద్ధి లేదు అన్నాడు విసుగ్గా. బాంబే వాళ్ళు వెళ్ళిపోయారు. 1-2 రోజులు దిగులు పడినా సర్దుకుంది పల్లవి. 4 రోజులకు ఉత్తరం వచ్చింది. సొంత విషయాల తర్వాత అక్కడ విషయాలు రాశాడు. నేను స్నేహితునితో పాటు ఫ్లాట్ షేర్ చేస్తున్నాను పల్లవి. ఇక్కడ అద్దెలు చూస్తుంటే సొంత ఫ్లాట్ ఉండటమే మంచిదేమో అనిపిస్తుంది. 2 బెడ్రూమ్డ్ ఫ్లాట్ 40,000, 40,000 ఉంది. మేడం, నీ అనుమతి అయితే కొందామని. త్వరగా రాయి, అమ్మ కూడా కొనమనే అంటుంది అని రాశాడు. పల్లవి విజయకు చెప్పింది. కొనుక్కోమనమ్మా, అక్కడి నుండి వచ్చేశాడు కదా, ప్రావిడెంట్ ఫండ్ ఏదైనా సేవింగ్స్ ఉంటే వృధా ఖర్చులవుతాయి అన్నది. అలాగే రాస్తానమ్మా. పల్లవి,
ఇది నిజంగా ఫ్లాట్ కొనాలనా లేక ఏమిటమ్మా నీ అనుమానం? మీ అత్తగారి ప్రణాళిక అనిపిస్తుంది పల్లవి. మా దగ్గర ధనరాశులు మూలుగుతున్నాయి అనుకుంటుంది. చచా, అపార్థం చేసుకుంటున్నావమ్మా. ఆ మాటే ఎత్తలేదాయన, నొచ్చుకుంది పల్లవి. ఇద్దరూ ఆ విషయమే మర్చిపోయారు. 15 రోజుల తర్వాత ఓ రోజు అకస్మాత్తుగా భారతమ్మ, రమేష్ వచ్చారు. విజయ అనుమానంగానే వాళ్ళని ఆహ్వానించింది. అత్తయ్య, నాకు సెలవు లేదు, రేపు వెళ్ళిపోవాలి. మీతో ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. ఏమిటి బాబు అన్నది టీ ఫలహారాలిచ్చి. నేను ఫ్లాట్ కొంటానంటే నీ అనుమతి కూడా దొరికింది. ఓ 20,000 రూపాయలు కావాలత్తయ్య. 20,000? ఏమో, 1,00,000 రూపాయలు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావు. అదైనా అప్పుగానేలే, భారతి నిష్ఠూరంగా అన్నది. వదినా, అప్పుగా అడిగినా బహుమతిగా అడిగినా అంత డబ్బు నా దగ్గర లేదు. అయినా అంత నేను సంపాదించానని ఎలా అనుకున్నావు? పల్లవి ఆరాటంగా వింటుంది. ఆమెకు తల్లి పట్ల మరింత గౌరవం పెరిగింది. ఆమె మాట పొల్లుపోదు. ఎంత నిశ్చింతగా ఆలోచించి ఆ మాట అన్నది. అదంతా మాకు తెలీదు. వాడు ఫ్లాట్ మాట్లాడి పెట్టుకున్నాడు. అయినా నీ కూతురికే ఉంటుంది కదా. అవును వదినా, మాది ఏది మిగిలినా మా పిల్లకే కదా. అందుకే అప్పుగా ఇవ్వు. అవునత్తయ్య, అందరూ ఇంజనీర్ అయితే బోలెడు కట్నాలు అడుగుతారు. నేను అలా ఆశపడ్డానా? మీ డబ్బు మీకు ఇస్తానంటున్నాను. అప్పుడే రఘుపతి వచ్చాడు బయట నుండి. విషయమంతా విని అతను తెల్లబోయాడు. 20,000? దాదాపు 4,000 ఉన్నట్టున్నాయి. తీసుకువెళ్ళు బాబు. నువ్వు మరో సంవత్సరం ఆగావంటే ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అయ్యి వస్తుంది అన్నాడు నిజాయితీగా. సంవత్సరం వరకు ఫ్లాట్ అక్కడ ఉంచరు. పోనీ వచ్చే ఏడాదే కొందు గాని. ఎప్పుడు కొనాలని నేను అడగటం లేదు, ఎంత ఇస్తారని అడుగుతున్నాను. తీవ్రంగా ఉంది రమేష్ కంఠం. భర్తను అలా అవమానంగా మాట్లాడటం విజయ సహించలేకపోయింది. చెప్పారు కదా 4,000 ఉందని, అది తీసుకో. కొంత టైం ఇస్తే మరో 2,000 వస్తాయి. అవును రమేష్, నీ కోసం స్కూటర్ బుక్ చేశాను. ఆ డబ్బు తెస్తాను. ఇంకా నయం, విమానం బుక్ చేశామని అనలేదు. మీరు స్వార్థపరులు, పిసినారి వాళ్ళు. అందుకే రాజీవ్ ఇల్లు వదిలిపోయాడు. రమేష్, ఆడపురిలా గర్జించింది విజయ. ఏం అబద్ధం ఆడుతున్నానా? నీ సాధింపు వల్లే ఈ అనర్థం జరిగింది. మా అమ్మ వండి పెడుతుంటే సంబడం, చదివిస్తున్నావు మహా కూతుర్ని. చదువు గిదువు మాన్పించి తీసుకెళ్తాను. రమేష్, నీకు మతుందా అసలు? నేను ఇవ్వనన్న డబ్బుకు పల్లవి చదువుకు ఏంటి సంబంధం? కూతురు ఉద్యోగం చేస్తే వాడు వండి పెడతాడా? భారతమ్మ వెటకారంగా అడిగింది. ఏం అవసరం ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు? ఇంకా కొన్ని రోజులలో అయిపోయే దాని చదువు మార్పించడానికి వీల్లేదు. అధికారం ఆజ్ఞాపించే హక్కు ఒక్కరికే ఉంటుంది, డబ్బిచ్చి పోషించేవారికి. కానీ కట్నం లేక అల్లుండి సంపాదించావు, నీకెక్కడి హక్కు? కళ్ళకద్దుకుని 25,000 ఇచ్చేవారు. వద్దురా అంటే తండ్రి కొడుకులు నా మాట విన్నారా? భారతమ్మది. మనం వెళ్ళిపోదాం పదండి. వాళ్ళ డబ్బు వాళ్ళకుండనియండి. పల్లవి బయటికి వచ్చి భర్త చేయి పట్టుకుంది. ఆమె చేతిలో సూట్ కేసు ఉంది. పల్లవి, విజయ కళ్ళు ఆశ్చర్యంగా అపనమ్మకంగా కదిలాయి. అవునమ్మా, ఆయనను అవమానించాక ఇక్కడ ఉండటం ఎందుకు? ఏదైనా సంతోషంగా ఇవ్వాలి కానీ మీరు లేదంటుంటే పీడించడానికి మాకేం కర్మ? రేపు ఇద్దరం సంపాదించుకుంటే ఇల్లు కారు అన్నీ కొంటాము. పల్లవి, ఈసారి రఘుపతి కూడా ఆశ్చర్యంగా చూశాడు. వస్తానన్నా, రండి వెళ్దాం. ఇంకా ఇక్కడెందుకు? భర్తను లాక్కు వెళ్ళిందామె. మీ డబ్బు మీరే కట్టుకుని ఊరేగండి. భారతమ్మ విసవిసా నడిచిపోయింది. విజయ, తూలిపోతున్న భార్యను చటుక్కున పట్టుకున్నాడు రఘుపతి. విజయా, విజ్జి ఆర్తిగా పిలిచాడు రఘుపతి. 4 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిందామె. అన్నది నిరాసక్తిగా. లే, కాసిని పాలు తాగు. లేపే ప్రయత్నం చేశాడు. అతని చేతిలో ముఖం దాచుకుంది. ఏమండి, ఎందుకు బ్రతకాలి చెప్పండి? నేనెందుకు బ్రతకాలి? హృదయ విదారకంగా విలపించింది విజయ. చూడు విజ్జి, రాజీవ్ పల్లవే నీకు ప్రాణమా? నేనేమీ కానా? అలా అనకండి అన్నది కన్నీరొత్తుకుని. నా కోసంలే. ఎవరి కోసమో ఎందుకు బ్రతకాలి? మన కోసం బ్రతుకుదాం. ఏ ఆశతో బ్రతికేదండి? వెర్రిదాన. పిల్లలు మన బ్రతుకులకు ఆశ కావచ్చు, కానీ ఆశాదీపాలు కారు.
వారు మన దగ్గర లేనంత మాత్రాన మన జీవితాలు చీకటవుతాయని అనుకోకు. లే, నువ్వు నాకున్నావు, నేను నీకున్నాను. ఈ మాత్రం ఆసరా కూడా లేని అభాగ్యులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. విజయ లేచి పాలు తాగింది. భర్త వంక కళ్ళింత చేసుకుని చూసింది. అమాయకంగా ఉండే భర్తేనా ఇలా మాట్లాడేది అని. మనిషిని కష్టాలు కాల్చి పుటం వేస్తాయి. విజయని వెనక్కి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. విజయ, నువ్వు ఒక్క తల్లివే కాదు, బాధ్యత గల ఉపాధ్యాయునివి కూడాను. నీ అవసరం నీ పిల్లలకు లేకపోయినా సంఘానికి ఉంది అన్నాడు. ఆమె మౌనంగా వింటుంది. ఆమె అలాగే భర్త వంక చూసింది. అతను ఎదిగి తనకు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాడేమో అనిపించింది. నిస్వార్థంగా ప్రేమించిన వ్యక్తి, ఏనాడు తన మనసు నొప్పించని వ్యక్తి. భగవంతుడు ఉన్నాడో లేడో కానీ ఆ స్వరూపం, ఆ గుణగుణాలు భర్తలో దర్శించింది. అవును, తనెందుకు నిరాశపడాలి? విజయ, నీ ఆత్మకు విరుద్ధంగా నలుగురికి హాని జరిగే పని నీ వల్ల జరిగినప్పుడు భేదపడు. అర్థం ఉంది. ప్రయత్నమే మన వంతు ఫలితాలకు మనం బాధ్యులం కాదు. అన్వయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం కాదు, దీక్షగా సాధించాలి. మనం పిల్లల కోసం శ్రమపడలేదా? రాజీవ్ మొదటి నుండి దుడుకు స్వభావమే. పల్లవి కూడా మారిందంటే నమ్మకం కలగటం లేదండి. అదే నేను ఆశ్చర్యపోయిన తరుణం. రాజీవ్ వల్ల మారటానికి కొంత నా పాత్ర ఉంది. బాధంటూ పడితే నేను పడాలి. బాధపడి ఏం చేయలేం, జరగబోయేది ఆలోచించాలి అన్నది. మొదట నువ్వు మామూలు విజయవు కావాలి. ఆ తర్వాత ఉపాధ్యాయునిగా నీ పాత్ర సక్రమంగా నిర్వర్తించాలి. అది నేను కోరేది. ఆప్యాయంగా ఆమె చేతిని నిమిరాడు. ఆ స్పర్శలోని చల్లదనం విజయ గుండెలో మండే మంటల్ని మెల్లిగా ఆర్పుతుంది. విజయ, ఇన్నాళ్లకు సత్యం గ్రహించాను. సినిమా వారికి పబ్లిసిటీ ఎంత ముఖ్యమో, జీవితాలకు నా అనేవారుండి తప్పులను కడుపులో పెట్టుకుని ఒప్పులను ఆకాశమంత చేసి పొగిడేవారుండాలి. అది మనిద్దరికీ లేదు. అందుకే ఆత్మస్థైర్యం కావాలి. జవాబుగా తన చేతిని అతని చేతిపై వేసింది. అతని భుజం మీద తలవాల్చింది. యవ్వనంలో భార్యాభర్తలు ఉద్రేకంతో, కోరికలతో చేరువవుతారు. రాను రాను ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఆత్మార్పణం చేసుకుని మరింత సన్నిహితులవుతారు. తన చేతనైనంత వరకు ప్రయత్నించింది. చేతులు దాటిపోతే తనేం చేయలేదు. వారం రోజుల తర్వాత రఘుపతి స్కూటర్ తెచ్చాడు. ఇప్పుడు ఎందుకండి? చెప్పాను కదా, మనం మన కోసం బ్రతకాలని. ఆమె మాట్లాడలేదు. అతను వారం రోజులలో ఆఫీస్కు తీసుకుపోయాడు. పళ్ళు, గుడ్లు, తినుబండారాలు తీసుకొస్తాడు. విజయ అతని కోసం తన నిర్లిప్తత, నిరాసక్తత దూరం చేసుకుంది. లేచి తిరుగుతుంది. బంధువులు కూడా 1-2 సార్లు ఏదో అడగాలని ప్రయత్నం చేసి రఘు ఘాటుగా జవాబిచ్చేసరికి మాట్లాడక ఊరుకున్నారు. కోడలి కంటే ఎక్కువ చేసింది. నోటి దురుసుతో ఎన్నో అన్నాను. ఒక్కసారి వచ్చి చూసి పొమ్మను. మంచాన పడ్డ అలివేలమ్మ కబురు చేసింది. విజయ లేచి బట్టలు మార్చుకుంది. కొన్న అత్త అంటారు. అలా కాకపోయినా ఉన్న అత్త బంధాలు తెంచుకుంటే పోయేవా? అమ్మా అంటూ పల్లవి వచ్చింది. ఆశ్చర్యంగా చూసిందామె. అదేమిటమ్మా అలా చూస్తావు? నిష్ఠూరంగా ఏదో అనబోయి తమాయించుకుంది. అమ్మా, పల్లవి వచ్చి తల్లి భుజం మీద చేయేసింది. కూర్చో పల్లవి, అమ్మమ్మగారికి బాగాలేదట, చూసొస్తాను అన్నది కూతురి పిలుపు ఆమెలోని గెడ్డకడుతున్న చైతన్యాన్ని లేపినట్టు అనిపించింది. రాజీవ్ మారటానికి ఎన్నో శక్తులు వెనుక ఉన్నాయి. కానీ పల్లవి మారిందంటే ఇంకా అపనమ్మకంగానే ఉంది తనకు. ఇద్దరి చదువులు ఎందుకు కొరగాకుండా పోయాయి అని ఆమె బాధ. భర్త ముందు నవ్వినా ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడేది. అమ్మా, ఆశ్చర్యంగా చూస్తున్నావు. నీ పెంపకం మీద నమ్మకం పోయిందా? కూతుర్ని హృదయానికి హత్తుకుంది. ఆమె పసిపిల్లలా ఏడ్చేసింది. అమ్మా, ఏమిటమ్మా? ఆ క్షణంలో నేను అలా ప్రవర్తించకపోతే అత్తయ్య కొడుకును మరింత రెచ్చగొట్టేది. అందుకే ఆ క్షణంలో నటించాల్సి వచ్చింది. పల్లు, ఆనందంతో కూతుర్ని మరింతగా దగ్గరికి తీసుకుందామె. బావను మెప్పించి ఒప్పించి వచ్చేసరికి ఇన్ని రోజులు పట్టింది. పరీక్షలు అయ్యే వరకు మీ ఇంట్లో వద్దు, మా ఇంట్లో ఉండు అని అనుమతిచ్చారు. హక్కులు, అధికారాల ప్రసక్తి ఇప్పుడు అనవసరం కదమ్మా. అవును, చాలా మంచి పని చేశావు. కూతురి ఫాలభాగం ముద్దు పెట్టుకుందామే. నేను ఎక్కడ పాస్ అవుతానో, నువ్వెక్కడ సహాయం చేస్తావోనని అత్తయ్య కాపలా వచ్చింది. వారం రోజులు నేను దగ్గితే తుమ్మితే కూడా ఉలిక్కి పడింది. వదినకు బాగాలేదని ఉత్తరం వచ్చింది. నిన్న వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే ఇలా వద్దామనుకున్నాను.
కానీ అత్తయ్య విచిత్రమైన వ్యక్తి. నిజంగా వెళ్ళిందో నన్ను పరీక్షించడానికి వెళ్ళిందో అర్థం కాలేదు. మంచి పని చేశావమ్మా. రాపల్లు, మీ నాన్నగారు అడిగితే పాయసం చేశాను. పాయసం అంటే రాజుకి ఎంత ఇష్టమో, అందుకే నోట్లో పెట్టుకోబుద్ధి కాలేదు. కూతుర్ని కూర్చోబెట్టి పాయసం అన్నం పెడుతుంటే ఆమెకెంతో తృప్తిగా ఉంది. బావకన్నీ మంచి గుణాలే ఉన్నాయమ్మా, కానీ తొందర స్వభావం. ఎవరైనా చెప్తే వెంటనే నమ్మేస్తాడు అంది పల్లవి. అదే మనుషుల్ని మనశ్శాంతిని పాడు చేస్తుంది అంది. నువ్వు తినమ్మా. పల్లవి పీట వాల్చింది. మీ నాన్నను రానియమ్మా అంది. చాలా రోజులకు నవ్వుతూ వెంట్రుకలు చిక్కుపడ్డాయని చిక్కు తీసి దువ్వింది. అమ్మమ్మను చూడటానికి నేను వస్తాను పదమ్మా. పల్లవి తయారైంది. నువ్వు ఏమీ మాట్లాడకమ్మా, ఇప్పటికే నీ మీద గొంతు వరకు ఉంది కోపం అంది విజయ. ఎందుకమ్మా అంత భయం? నిజం ఎప్పుడు నిష్ఠూరాలు తెస్తుంది పల్లవి. ఆ నిజం చేదుగా కూడా ఉంటుంది. నేను నా తత్వం మార్చుకోలేక అందరితో నిష్ఠూరపడ్డాను. కడుపులో విషం ఉన్న పెదవులపై తీపి మాటలుండాలి. వాళ్లేనమ్మా ఈ లోకాన్ని జయించగలవారు. పద. ఇద్దరూ అలివేలమ్మ దగ్గరకు వెళ్ళారు. ఆమె మంచంలో లేవలేని స్థితిలో ఉంది. బయట గదిలో పడక వేశారు. తల దగ్గర పాలున్నాయి. అందులో ఈగలు పడ్డాయి. వసుధ మార్నింగ్ షోకు వెళ్ళిందట. పెద్దమ్మాయి పెత్తనాలకు వెళ్ళిందట. అమ్మా విజయ పసిపిల్లలా బావురుమంది. ఏమిటిది పెద్దమ్మా? వయసొచ్చిన తర్వాత ఇలాంటివన్నీ సహజమేలే. ఆమె ఓదార్చింది. చేసుకున్న వారికి చేసుకున్నంత. ఆకలికి చచ్చిపోతున్నాను. పలికే నాథుడు లేడు. విజయ హృదయం ఆర్ద్రమైంది. లేచి పక్క దులిపి గది ఊడ్చి అలివేలమ్మకు ఉతికిన చీర కట్టి పడుకోబెట్టింది. పల్లు, ఈ సందు మొదట్లో చిన్న హోటల్ ఉంది. అమ్మమ్మకు ఏమైనా పట్రా. డబ్బులిచ్చింది. పల్లవి తెచ్చిన ఉప్మా పాలు తీసుకున్నాక ప్రాణం లేచొచ్చినట్లు అనుభూతి చెందింది. అమ్మా పాపిష్టిదాన్నే, పొద్దున లేచిన దగ్గర నుండి సునంద నీ పేరు తలవని క్షణం ఉండదనుకో. నిన్ను ఉద్ధరించకపోయినా మామూలుగా మనిషిగా కూడా చూడలేదు. ఆ కోపం పెట్టుకోకు తల్లి, రోజూ వస్తూ ఉండు అన్నది విజయ చేతులు పట్టుకుని. అమ్మమ్మ, నడవడం చేతనైతే అందరినీ ఓ దులుపు దులుపుతావు అన్నది పల్లవి. అనవే, అను తల్లి అను. అలాగైనా నా కోపం కొంత ప్రక్షాళన అవుతుంది అన్నది మెటికలు విరుస్తూ. తల్లి కూతుళ్ళు లేచారు. రుసరుసలాడుతూ వసుధ వచ్చింది. పాడు సొంత పాడు కొంప. ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకోవడానికి లేదు. పిల్లవాడు అడిగాడని మార్నింగ్ షోకి వెళ్ళాను. తన పనిని తనే సమర్థించుకుంది. బావున్నావా ఆంటీ? బావున్నానమ్మా. గది కలియ చూసి ఆమె కళ్ళు అగ్నికోణాలయ్యాయి. అందరూ మొహమెప్పుల కోసం చేస్తారు, ఇంట్లో పెట్టుకుని పోషించకూడదు? విజయ వంక చొరచొరా చూసింది. వసుధ, ఇప్పుడేం పని కూడా లేదు. పోషించేదాన్నే, కానీ అలా చేస్తే అందరికీ తెలీదు. రోజు విడిచి రోజు మీ ఇంటికి వచ్చి సేవ చేస్తుంటే అందరూ చూస్తారు. పుట్ల కొద్దీ సానుభూతి దొరుకుతుంది అన్నది నవ్వుతూ. పుండుపై కారంపొడి చల్లినట్లయింది. నేను ఇప్పుడేమన్నానని వసుధ నిష్ఠూరంగా అడిగింది. ఇతరులను నిందించేవారు, అబాండాలు వేసేవారు అవతలివారు వాళ్ల ధోరణిలోనే మాట్లాడితే సహించలేరు. నేను ఏదైనా అన్నానా మొహమెప్పులు అంటూ తిప్పలు పడ్డావెందుకు? జవాబు చెప్పలేనట్టు చూసి వెళ్ళిపోయింది. అలివేలమ్మ అభ్యర్థనపై మరో 10 నిమిషాలు కూర్చున్నారు. ఇంట్లో నుండి వసుధ శోకాలు వినిపిస్తే కంగారుగా వెళ్లారు. ఆమె చేతిలో ఉత్తరం రెపరెపలాడుతుంది. ఈ బేబీ చూడు ఎంత పని చేసిందో. ఉత్తరం అందించింది వసుధ. అమ్మా, నాకు కృపాకర్ నచ్చాడు. అతని కులం వేరని మీరు అంగీకరించరు. అందుకని నేను అతనితో వెళ్ళిపోతున్నాను. వెతకొద్దు అని ఉంది. క్షేమంగా ఉందిగా, ఊరుకో అన్నది విజయ చుట్టుపక్కల వారు తొంగి తొంగి చూస్తున్నారని. నవ్విన వారి ముందు జారిపడ్డట్టయిందేమో మా బతుకు అంటూ రాగం తీసింది. వసుధ, ఎవరికి కష్టం వచ్చినా మేము సానుభూతితోనే పంచుకున్నాము. అందరినీ అపహాస్యం చేస్తూ నవ్వింది నువ్వు. ఇప్పుడు కూడా నిన్ను నీ పెంపకాన్ని దూషించటం లేదు. ఈ తరం పిల్లలు వేగాన్ని అందుకున్నారు. అందులో కౌమారి దశ చాలా క్లిష్టమైనది. వారికి తోచదు, మనం చెప్తే అర్థం కాదు. వసుధ ఏడవటం ఆపి ఆశ్చర్యంగా విజయ వంక చూసింది. ఏమైంది? చుట్టుపక్కల వారు వచ్చారు కుతూహలంగా. ఏం లేదు, బేబీ ఎవరినో ప్రేమించిందట. చదువు అయ్యే వరకు వసుధ వివాహానికి అంగీకరించలేదట. దాంతో ఆ అమ్మాయి తనే చేసుకుంది. విజయ నచ్చ చెప్పింది. చాలా అమాయకురాలని చెప్పేది? ఎవరో వెటకారంగా అడిగారు.
బావుంది. ఎంత అమాయకురాలైనా ప్రేమలు పెళ్ళిళ్ళు ఉండవా ఏం? విజయ అన్నది. వసుధ సిగ్గుతో తలవాల్చింది. తను ఇలా అనగలదా? తను విజయను నిందించిన దానికి శాపం కాదు కదా. వస్తాను వసుధ. అమ్మాయి వచ్చినా ఏమీ అనకు అన్నా ఇప్పుడు మనం ఏం చేయలేము. అలాగే అన్నది. తల్లి కూతురు ఇంటికి వచ్చారు. రఘు భోజనం చేయక కూర్చున్నాడు. 2:30 అయింది. భోజనం లేక ఏం చేస్తున్నావు? కూతుర్ని పలకరించలేదు. నాన్నా. పల్లవి తండ్రి మెడకు చేతులు వేసింది. మీరు అమ్మ మొదట భోజనం చేయండి. కోపం వస్తే నన్ను తర్వాత కొడుదురు గాని అన్నది నవ్వుతూ. అతను చెమర్చిన కళ్ళతో కూతురి వీపు నిమిరాడు. తల్లి తండ్రికి వడ్డించింది పల్లవి. ఇద్దరూ భోజనాలు చేశారు. మీ అమ్మాయి ఈరోజు కాస్త ఎంగిలి పడ్డట్టుంది చమత్కరించాననుకున్నాడు రఘుపతి. నాన్నా, నా పరీక్షలయ్యే వరకు నీకు డ్యూటీ తప్పదు. ఏం డ్యూటీ తల్లి? ఈజీ చైర్లో వెనక్కి వాలి వక్క నములుతూ అడిగాడు. భార్య ముఖంలో కాంతి చూశాక అతనికి ఎంతో నిశ్చింతగా ఉంది. 8:30కు మా ఇంటికి వచ్చి నన్ను స్కూటర్ మీద ఇక్కడకు తీసుకురావాలి. నేనిక్కడ భోజనం చేసి పరీక్ష రాయటానికి వెళ్తాను. పరీక్ష కాగానే ఇంటికి తీసుకురండి. టీ తాగి 6 గంటల వరకు చదువుకుంటాను. 6 గంటలకు నా భోజనం అయ్యాక మళ్ళీ మా ఇంట్లో వదిలిపెట్టిరండి అన్నది కళ్ళు తిప్పుతూ. అవును, ఇన్నిసార్లు తిరగకపోతే ఇక్కడే ఉండరాదురా. ఉండొచ్చు నాన్న. మా అత్తగారు ఉరుములేని పిడుగులా ఏ క్షణమైనా రావచ్చు. నేనిక్కడున్నానంటే కొడుకు టెలిగ్రామ్ ఇచ్చి నాకో టెలిగ్రామ్ కొట్టిస్తుంది. అలాగే తల్లి, ఎక్కడున్నా నువ్వు చదువుకోవాలి. అద్దే మేం కోరేది అన్నాడు. పల్లవి రాకతో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు ప్రాణం పుంజుకుని కలకలలాడినట్టు కనిపించింది. విజయకు చేతి నిండా పని తగిలింది. 50 రూపాయలు పంపుతూ అహ్మద్కు ఉత్తరం రాసింది. రాజీవ్ అయ్యంగారి కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అధునాతనము సనాతనమా అర్థం లేదు. ఆయన 2 కొడుకులు బయట మద్య మాంసాలు హాయిగా తింటారు. వాళ్ళమ్మ మాత్రం నీళ్లను నిప్పును కడుగుతుంది. రాజమ్మాల్ అంటే ఆ వీధి వీధి జడుస్తారు. ఆమె భర్త కొడుకులు కాఫీ కొట్టు పెట్టారు. ఆమె ఇంట్లో స్టీలు పాత్రలు, కంచిపట్టు చీరలు, చెవుల దుద్దులు, ఉంగరాలు, కేరళలో తయారైన తేలిక బంగారు నగలు అమ్ముతుంది. రాజీవ్ ఇంటింటికి వెళ్ళి ఇన్స్టాల్మెంట్స్ వసూలు చేసుకురావాలి. అవి లెక్క రాయాలి. ఆమె చూపిన బట్టలు, గిన్నెలు అన్నీ జాగ్రత్తగా బీరువాలోకి సర్దాలి. ఉదయం అయితే డాన్స్ చేయిస్తారు. ఒరే రాజా తుండెక్కడ్రా, ఒరే రాజా పంచరా పంచ, అదేవయ్యా పూజకు పూలురా పూలు, ఎన్నడా కొంచెం ఈ పిల్లను తీసుకో, నేను కాఫీ తింటాను, పట్టుమామి ఇంట్లో ఆనంద్ వికటన్ పట్టుకురా, ఇలా పిలుస్తుంటారు. అందరిది ఒక ఎత్తు, రాజమ్మాల్ది ఒక ఎత్తు. రాజీ వా, కొత్తిమీర పచ్చి మొలహ, తక్కాళి ఫలం, పిన్నె రవ్వ పట్రా, బేగి బేగి అంటుంటారు. నిజంగా అందరికీ అన్నీ చేసినా తృప్తి అనేది ఉండనే ఉండదు. వాళ్ళ భాషలో నానా మాటలు అనుకుంటారు. అవి అర్థం కాలేదు కాబట్టి తన అదృష్టం అనుకుంటాడు రాజీవ్. వాళ్ళ ఆఖరమ్మాయి చిత్ర అంటే ఆ ఇంట్లో అందరికీ వెర్రి ప్రేమ. హేమమాలినిలా ఉంటుందని, ఎప్పటికైనా సినిమా తార కాకపోతుందా అన్న ఆశ అందరికీ ఉంది. ఏ రాజీవ్ కమ్ హియర్. ఏమిటి? చిత్ర దగ్గరగా వెళ్ళాడు. సోఫాలో చారబడి ఎదుట స్టూల్పై దర్జాగా కాళ్ళు పెట్టి కాళ్ళు ఆడిస్తుంది. పక్కన ప్లేట్లో తినుబండారాలున్నాయి. ఏమిటండి? నాన్సెన్స్. సీరియల్ తొడమ కదా. హీరోయిన్ హీరోను తిట్టింది. ఎక్సలెంట్. నన్నెందుకు పిలిచారు? షటప్. లాగి లెంపకాయ కొడదామనుకుని ఊరుకున్నాడు. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని గుర్తు చేసుకుని. లాజమ్మాల్ బయటికి పంపితే వెళ్ళి వచ్చాడు. ఇంట్లో పెద్ద రణకోణ ధ్వని, చిత్ర ఏడుపు, తల్లిదండ్రుల అనునయింపులు విన్నాడు. ఏ అన్న సినిమాకు తీసుకుపోలేదో. ఏరా ఒళ్ళు బలిసెనా? నా చిత్రతల్లి పిలిస్తే వెళ్ళలేదంట. జరిగింది చెప్పాడు రాజీవ్. అయితే ఏమైందిరా కమ్మనాటి? దాని సీరియల్ పూర్తయ్యే వరకు ఉంటే నీదేం పోయిందోయ్? ఇంకా అట్లా జరిగిందో ఊరుకోను, యజమాని బెదిరించాడు. ఊరెట్టుకో అనబోయి మాట మింగేశాడు. ఒక్కసారి తల్లి అనే మాటలు గుర్తుకొచ్చాయి. అయినదానికి కానిదానికి పిల్లలను వెనకేసుకురావద్దండి. వాళ్ళు తమ పొరపాటు తెలుసుకోవాలి. ఆనాడు ఆ మాటలు చేదుగా అనిపించాయి. తల్లి తల్లే కాదు అనుకున్నాడు. కానీ ఈరోజు ఆ మాట విలువ ఎంతో తెలుస్తుంది. తనను సమర్థించని తల్లిని నిరసించేవాడు. తల్లి ఎందుకలా చేసేదో అర్థం తెలిసింది. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నామో మూంజి వేళ్లాడవేస్తావు.
చిత్ర చీరలకు ఇస్త్రీ పెట్టు రాజమ్మాల్ అన్నది. తెల్లబోయినట్టు చూశాడు. రాజీ నిన్ననగా దోబీ ఇస్త్రీకని గుడ్డలు తీసుకెళ్ళిందిరా, ఇంతవరకు రాలేదు, ఒక్కసారి వెళ్ళిరా పల్లవి బ్రతిమలాడేది. ఏయ్, నన్ను నీ జీతగాడనుకున్నావా? నేను నీ బట్టలు తీసుకురావాలా? తెస్తే తప్పేమిట్రా, పోనీ వెళ్ళి చెప్పు, చాకలే తెస్తుంది అన్నది బ్రతిమాలే ధోరణిలో. నాన్సెన్స్, మరోసారి ఇలాంటి పని చెప్తే చెవులు పిండి చేతిలో పెడతాను. రాజమ్మాల్ గొంతు విని ఉలిక్కిపడ్డాడు. స్తంభంలా నిల్చున్నావేమిట్రా, ఆడిపయ్యా విసుగ్గా చూసింది. కళ్ళనీళ్లు ఆపుకుని చీరలు ఇస్త్రీ చేశాడు. అలిగి అవతలికి వెళ్ళిన అహ్మద్ లేడు. వారం రోజుల దాకా రానన్నాడు. నిద్రపోతున్నావా, పనిచేస్తున్నావా? చిత్ర అరిచింది. ఇస్త్రీ పెట్టిన చీరలు తీసుకుని వెళ్ళి ఆమెకి ఇచ్చాడు. ఇది ఇస్త్రీ చేస్తివా, నీ ముఖంలా ఉంది. చీరలు తిప్పి అతని ముఖాన కొట్టింది. చిత్ర అరిచాడు కోపంగా. ఏమిట్రా, ఒళ్ళు బలిసిందా? పిల్లను పేరుతో పిలుస్తావా? చిత్ర పెద్దన్న వచ్చి చెంప పగలగొట్టాడు. ఆ పని అక్కడే వదిలి బయటికి వచ్చాడు. అతని కళ్ళ ముందు ఎన్నో విషయాలు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయి. తల్లి అనారోగ్యం వల్ల వంట మనిషిని పెడితే నువ్వేం చేస్తావు అని నిలదీశాడు. పని పాట లేని అయ్యంగార్ కోడళ్ళు పడుకుని కాలక్షేపం చేస్తారు. అయినా రొట్టెలు టీ తల్లే చేసేది. ఒకరోజు పని మనిషి చేస్తే రొట్టె పొంగలేదని ఆమె ముఖాన విసిరి కొట్టాడు. రాజీ, ఏమిట్రా, నీ చదువు సంస్కారం ఇంతేనా? నా చదువుకు పని మనిషికి ముడిపెట్టకు అరిచాడు. ఆవిడ మన దగ్గర పనిచేసినంత మాత్రాన ఆత్మాభిమానం ఉండదా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకోవాలి. ఆవిడతో పొరపాటైందని చెప్పు. ఆఫ్టర్ ఆల్ సర్వెంట్కు క్షమాపణ చెప్తానా? ఈనాడు సర్వెంట్ మనిషేనని అతనికో మనసు ఉంటుందని అర్థమైంది. అమ్మా అంటూ అతని హృదయం ఆక్రోశించింది. ఆడే ఏడుస్తుంటివా, ఆడపిల్లవా? ఆయన కోపిష్టిత. పెద్ద కోడలు జబ్బ పట్టుకుని లేపింది. క్షమించండి, ఒక్క నిమిషం ఇక్కడ ఉండను. కోపంగా అహ్మద్ ఇంటికి వచ్చాడు. బయట చిన్న రేకుల షెడ్డులో ముడుచుకుని పడుకున్నాడు. తనకి కర్మ ఎందుకు? హాయిగా ఇంటికి వెళ్ళిపోతే కాదా? ఒక్కసారైనా తన గురించి ఆలోచించని తల్లిదండ్రులంటే ఉక్రోషం ముంచుకు వచ్చింది. కూతురుందిగా, నేనెందుకు అనుకున్నాడు ఉక్రోషంగా. అబ్బే, ఓ రాజు, కామ్ నహీ హే? పక్కనే ఉంటున్న వస్తాద్ భయ్య అడిగాడు. వచ్చి రాని హిందీలో చెప్పాడు. సాలా ఓ మద్రాసీ బచ్చాకో కీమా కర్నా అన్నాడు కోపంగా. అతను తీసుకువెళ్ళి బట్టల కొట్టులో ఉద్యోగానికి కుదిర్చాడు. బొంబాయిలో ఒళ్ళు వంచి పనిచేయాలే గాని పని దొరుకుతుంది. బట్టల షాప్లో అందరి అభిమానం సంపాదించాడు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడని ప్రొప్రైటర్ అభిమానంగా చూసి ఓ కొత్త బట్టల జత కుట్టించి ఇచ్చాడు. ఇది వేసుకుని ట్రిమ్గా ఉండాలోయ్, ప్రతి వాడికన్ను నీ చొక్కా మీద పడాలి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. జీతం వాళ్ళిచ్చే మర్యాద బాగానే ఉన్నా పని ప్రాణాలు తీస్తుంది. రాత్రి 11-12 గంటలకు ఇల్లు చేరితే తిండి మీద కూడా ధ్యాస ఉండదు. చాప మీద పడిందే తడవుగా నిద్రొచ్చేస్తుంది. అప్పుడు తల్లి గుర్తొస్తుంది. అమ్మా, ఏమిటి మొద్దు నిద్ర, నాకు రొట్టెలు వేడిగా ఉండాలి అని తల్లిని కుదిపేవాడు. ఒరేయ్, ఊరి మీద తిరిగి ఇంత రాత్రి రాకపోతే కాస్త త్వరగా రాకూడదు? పని ఎక్కువైతే అలసట, ఆవులిస్తూ లేచేదామే. పని చేస్తే అలసట, నాకు అన్నం పెట్టడం ఇష్టం లేదను నిష్ఠూరం ఆడేవాడు. అలసి వరుసగా 5-6 రాత్రులు తిండి తినలేదు. తెల్లారేసరికి నీరసం వచ్చేసింది. ఎంత అలసటగా ఉన్నా లేచి భోజనం చేసి పడుకునేవాడు. రాత్రి అహ్మద్ వండితే ఉదయం తను వంట చేయాలి. అదో పెద్ద యజ్ఞం. నిజంగా అమ్మ వంట, ఉద్యోగం ఇలా ఎలా చూసుకునేదో. అరే లేలే, అహ్మద్ లేపాడు. అహ్మద్, ఎవరైనా పనివారిని పెట్టు అన్నాడు అటు తిరిగి పడుకుని. క్యారే, తల తిరిగిపోయిందిరా బేటా. నీకొచ్చే డబ్బులో ఇంటి అద్దె, కూడు, బట్టలకు కాక వంట మనిషి వస్తుందా? దుప్పటి లాగాడు. లేచి పని చెయ్యక తప్పలేదు. ఈ నెల నుండి అద్దె కట్టాలరా తండ్రి. రాజీవ్ బద్ధకం ఎగిరిపోయింది. లైటు బిల్ ఇద్దరికే బోలెడొస్తుంది. తల్లి ఎలా మేనేజ్ చేసేదో. అతని అహమంతా మెల్లమెల్లగా కరిగిపోతుంది. తోటి గుమస్తా కూతురు పుట్టినరోజంటే వెళ్ళాడు. విందారగించి బయటపడకముందే అప్పుల వారొచ్చి అతని గిన్నెలు, చాపలు బయట వేశారు. 100 సంపాదించి 99 ఖర్చు పెట్టినా బాధలేదు. కానీ 101 ఖర్చు చేసిన ఆ తర్వాత అది పెద్దదవుతుంది. తల్లి తరచుగా అనే మాటలు వినిపించాయి.
అంత ఆలోచించి సంసారం చేసింది కాబట్టే ఒకనాడు అప్పులవాడి సంగతి ఏమో కానీ చేబదులుగా కూడా వెళ్ళినట్టు గుర్తులేదు. అతనింటికి వచ్చి ఆరాటంగా దొర్లుతుంటే యువతలింట కలగాపులగంగా గొంతు వినిపిస్తుంది. ఇది మంచి, ఇది చెడు అని భార్యాభర్తలు చెప్పుకోరా ఏం? అన్నిటికీ బెల్లం కొట్టిన రాయిలా ఉంటావు. అసలు నేనంటే అభిమానం ఏడిస్తేగా మరాఠీలో తిట్టాడు. అది వింటుంటే తండ్రికి తనకు మృదుమధురంగా ప్రతి విషయంలోనూ హెచ్చరించే తల్లి గుర్తుకొచ్చింది. అన్నీ నువ్వు చెప్పినట్లు చేయాలా? మాకు ఇండివిడ్యువాలిటీ ఉంది అని తనెంత మొరటుగా అనేవాడు. బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. పల్లవి ఉత్సాహంగా భర్త కోసం చూస్తుంది. పరీక్షా ఫలితాలు వచ్చాయంటే ఎంత సంతోషిస్తాడో రమేష్. హైదరాబాద్లో అంతా అమ్మేసి ఫ్లాటు, స్కూటరు కొన్నారు. రామారావు వచ్చాడు. ఆయనకి చెప్పారా మావయ్య? ఆదుర్దాగా అడిగింది. వాడు సీట్లో లేడమ్మా అన్నాడు. ఆమెకు కోపం వచ్చింది. జడ విప్పుకుంది. పక్క ఫ్లాట్లో రంజిత్ కౌర్ పిలిచింది ఫోన్ అంటూ. చెప్తాను అయ్యగారి పని అని ఫోన్ తీసుకుని అవతలి వారు చెప్పింది వింటూనే ఫోన్ వదిలేసి నేలకు ఒరిగింది. మిస్సెస్ రమేష్, ఏమైంది? రంజిత్ కుదిపింది. గుమ్మంలో ఉన్న రామారావు ఆమె ముఖం మీద నీళ్లు చిలకరించాడు. మావయ్య, రామారావు చేతిలో వాలిపోయి బావురుమంది. ఏమైందమ్మా? తల నిమురుతూ అడిగాడు. బావకు యాక్సిడెంట్ అయిందట, ఆసుపత్రిలో చేర్పించారట. వెళదాం పద. ఆయన కోడల్ని లేపాడు. టాక్సీ తెప్పించుకున్నారు. భారతమ్మ భారతం విప్పింది. వద్దురా, ఈ పెళ్ళంటే వినలేదమ్మో. పెళ్ళైన నాటి నుండి కష్టాలే నా తండ్రికి అని ఏడుస్తుంది. పల్లవికి ఆమె నిష్ఠూరాలు, ఏడుపులు ఏమీ వినిపించటం లేదు. ఉదయం భర్త వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళాడు. సాయంత్రం త్వరగా వస్తాను, పిక్చర్కి వెళ్దామన్నాడు. ఏం పిక్చర్ బాబు? బోర్. హాయిగా గేట్వే ఆఫ్ ఇండియా. ఆమె మాటలు పూర్తవ్వనివ్వలేదు. అతన్ని దూరం నెట్టింది. ఏమిటి కథ? కోరికలు చాలా కలుగుతున్నాయి. కోరిక లేదు, ఆశ లేదు. నాకు ఉద్యోగం దొరికిన తర్వాతే అవన్నీ. ఈలోగా మా అమ్మ కోడలికి పిల్లలు పుట్టే యోగం లేదని మరో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడుతుంది అన్నాడు కొంటెగా. అయితే చేసుకో. నిజంగానే అంటున్నావా? కవ్వింపుగా అడిగాడు. అతను వెళుతుంటే ఉండలేక బాల్కనీలోకి వచ్చింది. అతను గాలిలోకి పెదవులు ముడిచి చెయ్యి ఊపాడు. చిచ్చి, బొత్తిగా సిగ్గులేని మనిషి అనుకుంది. 11 గంటలకు తండ్రి ఉత్తరం వచ్చింది. తను ఫస్ట్ డివిజన్లో పాస్ అయినట్టు రాశాడు. అతనికి ఎన్నో చెప్పాలని ఉవ్విళ్ళూరింది. ఆమె కళ్ళ నుండి నీరు కారిపోతుంది. ఆసుపత్రి చేరాక కట్లతో పడి ఉన్న భర్తను చూడగానే మరోసారి స్పృహ తప్పిపోయింది పల్లవి. మధ్యలో ఈవిడదేం గోలా అనబోయినా భారతమ్మ భర్త గంభీర వదనం చూసి ఊరుకుంది. రామారావు కోడలికి ధైర్యం చెప్తూ స్పృహ వచ్చాక స్టూల్ లాగి రమేష్ మంచం దగ్గర కూర్చోబెట్టాడు. కన్నీరు పెట్టుకుంటూనే భర్త మూలుగు వింటోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన రామారావు తిరిగి వచ్చాడు. మావయ్య, దిగులుగా చూసింది. బాగవటానికి 2-3 నెలలు పట్టొచ్చు కానీ ప్రాణానికేం భయం లేదంటున్నాడమ్మా. అమ్మా నాన్నలకు టెలిగ్రామ్ ఇవ్వండి మావయ్య అన్నది దీనంగా. ఆ క్షణంలో తల్లి ఒడిలో తల పెట్టుకుంటే కానీ దుఃఖభారం తీరదేమో అనిపించింది. వాళ్ళెందుకు వస్తారు? నిరసనగా చూసింది భారతమ్మ. పల్లవి చురుకుగా చూసింది. వాళ్ళు రావాలని కాదు, కొడుకు దేశాలు పట్టిపోయాడు, కూతురు బ్రతికే ఉందని తెలియచేయడానికి అన్నది. రామారావు వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాడు. మర్నాడు ఉదయం తెలివిలోకి వచ్చాడు రమేష్. కాళ్ళు దగ్గరకు తీసుకోబోతే బరువు. అబ్బా అని మూలిగాడు. బావా, కదలకు అతన్ని పట్టుకుంది పల్లవి. డార్లింగ్, ఏమైంది? జరిగింది జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. చిన్న యాక్సిడెంట్ జరిగింది అంది మెల్లమెల్లగా వివరాలు చెప్తూ. ఓ ఐసీ. అబ్బా, అతని ముఖం బాధతో గిలగిలలాడింది. నొప్పిగా ఉందా బావా? అతని చేతులు కాళ్ళు రాస్తూ అడిగింది. స్కూటర్ పిప్పి అయి ఉంటుంది కదూ. కొద్దిగా డ్యామేజ్ అయిందట. నాన్నని పిలుస్తానుండండి. బయట పడుకున్న రామారావును లేపింది. వారు స్పృహలోకి వచ్చారు మావయ్య. రామారావు ఆనందంగా లేచొచ్చాడు. కొడుక్కు ధైర్యం చెప్పి కాఫీ టిఫిన్ తెస్తానని అతను ఇంటికి వెళ్ళాడు. పాలున్నాయి, తాగుతావా? ముఖం కడిగి పళ్ళు నాలిక శుభ్రమైతే కానీ మందు కూడా మింగలేను అన్నాడు వికారంగా ముఖం పెట్టి. ఆమె వెళ్ళి నర్సులతో ఈ మాట చెప్పింది. వాళ్ళు ఫోర్సెప్స్, కాటన్ గ్లిజరిన్ ఉపయోగించి కడిగిన దానికన్నా శుభ్రం చేశారు. అరకప్పు పాలు తాగాడు. అతని ముఖం తేటగా కనిపించింది. ఆ సాయంత్రం వరకు నొప్పుల బాధ తప్ప అందరితో మాట్లాడాడు.
భారతమ్మ కంటతడి పెట్టుకుంది. ఎలా జరిగిందిరా ఈ అనర్థం అన్నది దిగులుగా. అనర్థాలు చెప్పి జరుగుతాయా? రామారావు అన్నాడు. పల్లవికి సినిమాకి వెళ్దామని చెప్పాను. అప్పటికే ఆలస్యమైందని త్వరగా వస్తున్నాను. ఎదురుగా లారీ పాల వ్యాన్ పోటీ పడ్డాయి. ఓవర్టేక్ చేసింది లారీ. ఊహించని ఈ మార్పు గ్రహించేలోగా అనర్థం జరిగిపోయింది. నాన్న స్కూటర్ అడగలేకపోయాడు వివరాలు. నువ్వేం దిగులు పడకు నాన్న, నీకంటే స్కూటర్ ఎక్కువ కాదు, రామారావు ధైర్యం చెప్పాడు. అందరూ వెళ్ళిపోయాక మెల్లగా తన పరీక్షా ఫలితాలు చెప్పింది పల్లవి. ఫస్ట్ క్లాస్ వచ్చిందా? ఏయ్ దొంగ, స్వీట్ ఏది అన్నాడు. మీకు నా విజయవార్త చెప్పి అందమైన బహుమతి ఏదైనా కొట్టేద్దాం అనుకున్నాను, ఆ యోగం లేదు అంది నిట్టూర్చి. ఏయ్ ఇలారా, రమేష్ దగ్గరగా పిలిచాడు. ఏమిటో అనుకుని వెళ్ళి వంగింది. ఏమండి నొప్పిగా ఉందా? తన పైకి వంగిన ఆమె మెడపై స్వాధీనంలో ఉన్న చెయ్యి వేసి వంచాడు. ఆమె పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. నా స్వీట్ తీసుకున్నాను, నీ బహుమతి అని ఆమె బుగ్గలపై ముద్దులు పెట్టాడు. ట్రే పట్టుకుని వచ్చిన నర్సు దగ్గింది. రండి సిస్టర్, మా పల్లవి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ప్రస్తుతం నా దగ్గర ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏదీ లేదు, అందుకే సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఓ కంగ్రాచులేషన్స్, మీ ఆవిడ ఇంజనీరా? ఆమె కట్టుబొట్టు చూసి సాదాతనం చూసి మామూలు గృహిణి అనుకున్నాను, అభినందించింది నర్సు. ఆ స్థితిలో ఆమె కంటపడినందుకు ముఖం చాటు చేసుకుంది. రమేష్ మాత్రం సగర్వంగా నవ్వాడు. ఆమె మాత్రిచ్చి ఎప్పుడు వాడాలో చెప్పి వెళ్ళిపోయింది. రమేష్ ఆలోచనలో పడ్డాడు. హైదరాబాద్లో ఆస్తి అమ్మి ఇక్కడ ఫ్లాట్ కొన్నారు, స్కూటర్ కొన్నారు. మహా అయితే ఓ 10,000 బ్యాంక్లో ఉన్నాయేమో. ఆ 10,000 బొంబాయి లాంటి పట్టణంలో ఎన్నాళ్ళుంటుంది? 2-3 నెలల్లో తనకు బాగైతే సరే సరి, లేకపోతే... ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? స్టూల్ లాక్కొని కూర్చుని అతని తల నిమిరింది. నువ్వు ఇంటికి వెళ్ళవా? నువ్వెక్కడుంటే అక్కడే నా ఇల్లు బావా అన్నది కన్నీరాపుకుంటూ. పిచ్చా వెర్రా, ఆమె కన్నీరొత్తాడు. ఉత్సాహానికి మారుపేరుగా తిరిగే మీరిలా పడి ఉంటే నాకెలాగో ఉంది బావా. పల్లవి, ఒక్కసారి బయటకు వస్తావా? రామారావు పిలిచాడు. ఏమిటి మావయ్య? బయటకొచ్చింది కంగారుగా. నీ దగ్గర డబ్బేమైనా ఉందా తల్లి? 100-200 బీరువాలో ఉండాలి మావయ్య. తాళం చెవులు డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో ఉన్నాయి. నాన్న, పల్లవి, ఏమిటా గుసగుసలు? రమేష్ అరిచాడు. ఏం లేదురా. గుసగుసలు పోతూనే ఏం లేదంటారేవ్? నేను చచ్చిపోతానని చెప్పాడా డాక్టరు? బావా, బాణంలా దూసుకొచ్చింది పల్లవి. ఆమెకు కోపం, బాధ ఒకదానికొకటి పోటీ పడ్డాయి. కొంత భారతమ్మ స్వభావం అబ్బింది. ఆ మాట పైకి అనబోయి బలవంతంగా మింగేసింది. కొంత డబ్బు కావాలని మామయ్య అడిగారు. మీరు మంచం మీద ఉన్నారు. ఈ వివరాలు వినటం భావ్యం కాదనుకున్నారేమో, అందుకే బయటికి పిలిచారు అంది ఆవేశంగా. ఐసీ, అతను పెదవులు కొనుక్కున్నాడు. రామారావు వచ్చాడు. నాన్నా, మీ పేరునున్న 10,000 తీసి ఖర్చు చేయండి. నాకు నయం కాగానే మీ డబ్బు ఇచ్చేస్తాను. చచా, నువ్వు ఇవ్వవని కాదురా, నసిగాడాయన. మరి? ఈసారి రమేష్ కంఠం తీవ్రంగా ఉంది. అను వాళ్ళు పొలం కొంటామంటే మీ అమ్మ బదులిచ్చింది. ఈరోజు వస్తారుగా, నెలకింత పంపమని చెప్తాను. అపరాధిలా బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇలా చేశారేం? ముందు వెనుకలు ఆలోచించరా? రమేష్కు ఏం పాలిపోలేదు. ఒక్కసారి ఉన్నత శిఖరాలపై నుండి అగాధంలోకి పడ్డట్టు అయ్యింది. తన జీతాన్ని నమ్ముకుని ఉన్న డబ్బంతా అప్పులిచ్చే తల్లిదండ్రిని ఏమనాలో అర్థం కాలేదు. 1600 చేతికి వచ్చినప్పుడే రూపాయి మిగల్చలేకపోయాడు. ఇప్పుడు ఇంటి ఖర్చులే కాక అదనంగా మందులు, చిరుతిళ్లకు కావాలి. బావా, దిగులు పడద్దని చెప్పబోయి ఆగిపోయింది. అతని స్వభావం పూర్తిగా తెలుసు ఆమెకు. రఘుపతి, విజయ కంగారుగా వచ్చారు. వారిని చూసిన రమేష్ కళ్ళు వాల్చుకున్నాడు. ఆమెను దారుణంగా అవమానించిన ఘట్టం గుర్తుకొచ్చింది. అమ్మా, పల్లవి తల్లిని చూస్తూనే దాదాపు ఏడ్చింది. ఛా, ఏమిటమ్మా, ఇలా అయితే బావకు ఎలా ధైర్యం చెప్తావు? ఊరుకో. కూతుర్ని కసిరి రమేష్ దగ్గరగా వచ్చింది. అతడి క్రాఫ్ సవరించింది. రమేష్, ఇప్పుడు ఎలా ఉంది? ఆర్తిగా అడిగింది. నొప్పి వల్ల జ్వరం వస్తుంది కానీ మునుపటి బాధ లేదత్తయ్య. కాలుకే బాగా దెబ్బ తాకినట్టుంది. రఘుపతి ప్లాస్టర్ వేసిన కాలు తడిమి చూశాడు. రమేష్ అంత బాధలోనూ అత్తను దీక్షగా చూడటం మర్చిపోలేదు. తను అవమానించిన రోజుకి 10 ఏళ్ల వయసు పెరిగినట్లు కనిపించింది. రామారావు దగ్గర నిలబడితే అతి తేలికగా అతని అక్క అనుకుంటారు.
ఓ అరగంట అక్కడ ఉండి ఇంటికి వెళ్దామని బయలుదేరారు. విజయ మెల్లగా అల్లుడి దగ్గరకు వెళ్ళింది. పర్సులో నుంచి 1000 రూపాయలు తీసి అతని దిండు దగ్గర పెట్టింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. డబ్బుకు అత్త ప్రాణానికి లంకె ఎలా ఇస్తుందని చూస్తున్నావా బాబూ? ఇప్పుడు అవసరం ఉంది, ఆత్మీయులన్నవారు ఆదుకోవాలి అన్నది చల్లని చిరునవ్వుతో. రమేష్ అప్పటికే చాలా సిగ్గుపడుతున్నాడు. జవాబు చెప్పలేకపోయాడు. ఆ సాయంత్రం వచ్చే తల్లిని విజయను రెప్పవాల్చక చూశాడు. ఏ వయసుకు ఆ ముచ్చట అన్నట్టు ముడి వేసుకుని చక్కగా బొట్టుతో సాధారణంగా ఉంది విజయ. వయసు దాచాలన్న తాపత్రయంతో పిలకజడ, ఆ రంగుళాల మందం మేకప్పుతో చిన్నపిల్లలా కనిపించింది భారతమ్మ. తరచి చూస్తే విజయ పట్ల గౌరవం కలుగుతుంది, భారతమ్మ పట్ల జాలి కలుగుతుందా వెకిలి అవతారం చూస్తే? రమేష్ ముఖం చికాకుగా మారిపోయింది. అతనేదో అనబోయాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చారు. అందులో కుర్ర స్టాఫ్ మెంబర్ వచ్చి చిరునవ్వుతో విజయకు నమస్కరించాడు. నమస్తే, నేను గుర్తించడానికి ప్రయత్నించింది. మీ బడిలో మొదటిసారిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన చైతన్యనండి. పరిచయం చేసుకున్నాడు. ఉపాధ్యాయులకు ఎందరో విద్యార్థులకు మాత్రం ఉపాధ్యాయులు ఒక్కరే. అందున బాధ్యతగా చెప్పేవారంటే ప్రాణం పెడతారు, వారిని మర్చిపోలేరు. ఓ నువ్వా బాబు, అప్పుడే ఎంత ఎదిగావు? ఆప్యాయంగా అతని భుజాలు తట్టింది. ఉపాధ్యాయులకి పిల్లలకి విడిపోని బంధం ఏదో ముడిపడి ఉంటుంది. తన విద్యార్థులు ఎక్కడున్నా కాస్త అభివృద్ధిలో కనిపిస్తే హృదయపూర్వకంగా ఆనందించేది ఉపాధ్యాయులే. వాళ్ళు మాటల్లో పడిపోయారు. చైతన్య అడిగాడు, రమేష్ మీ బంధువా మేడం? స్వయాన అల్లుడు, మా పల్లవిని అతనికిచ్చాం. మై గాడ్, పల్లవిని హౌస్ వార్మింగ్ సెరమనీలో చూసి ఎక్కడో చూశాను అనుకున్నాను, ఆమె గుర్తుపట్టలేదు. చైతన్య ఆశ్చర్యంగా చూశాడు. అత్తయ్య, ఇతను మీ విద్యార్థి అని తెలిస్తే బొరియ విరుచుకునేవాణ్ణి. మేనేజింగ్ డైరెక్టర్ కొడుకని తెగ మస్కా కొట్టాం అన్నాడు రమేష్ అంత బాధలోనూ నవ్వుతూ. నాన్నగారు తెలియదులే, నేను మామయ్య ఇంట్లో ఉండి చదువుకున్నాను, చైతన్య జవాబు చెప్పాడు. అందరూ ఉన్నప్పుడు తన బాధ మర్చిపోయాడు రమేష్. 8వ భాగం సమాప్తం. నవల ముగింపుని తర్వాతి భాగంలో వినేద్దామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.